డాక్టర్, నేను 5 మంత్స్ ప్రెగ్నెంట్ని, కానీ నా పొట్ట పెద్దగా కనిపించడం లేదు. మా ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు. అసలు నా బేబీ బాగానే గ్రో అవుతుందా? ఇది నేను ఆల్మోస్ట్ రెగ్యులర్గా వినే క్వశ్చనే. ఈరోజు మనం దీని గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ పొట్ట సైజ్ చూసి మీ బేబీ గ్రోత్ని జడ్జి చేయలేం. ముందు చిన్న పొట్టు ఉన్న చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్తీ బేబీస్ని డెలివర్ చేస్తుంటారు. అలానే ప్రెగ్నెన్సీలో పెద్ద పొట్టు ఉన్నంత మాత్రాన బేబీ సైజ్ కూడా పెద్దగా ఉంటుందని కూడా కాదు. మీ టమ్మీ సైజ్ ఎంత కనిపిస్తుంది అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మీ బాడీ స్ట్రక్చర్, మీ హైట్, ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీయా లేదా, మీ అబ్డామినల్ మజిల్స్, యూట్రస్ పొజిషన్, బేబీ పొజిషన్, అలానే ప్రెగ్నెన్సీలో మీరు ఎంత వెయిట్ గెయిన్ అయ్యారు, ఇలాంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ టైం మదర్స్లో అబ్డామినల్ వాల్ మజిల్స్ టైట్గా ఉండడం వల్ల చిన్ని పొట్టలు కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ప్రెగ్నెన్సీని వేరే ప్రెగ్నెంట్ మదర్స్తో కంపేర్ చేయకండి. అలానే సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్ బంప్స్తో కూడా కంపేర్ చేయకండి. మీ బేబీ బాగానే గ్రో అవుతుందా లేదా తెలుసుకోవడానికి రెగ్యులర్గా మీ డాక్టర్ దగ్గరికి యాంటీనేటల్ చెకప్స్కి వెళ్ళండి. అక్కడ మీ బేబీ తాలూకా గ్రోత్ అసెస్మెంట్ జరుగుతుంది. అలానే మీకు జరిగే స్కాన్స్ ద్వారా కూడా మీ బేబీ గ్రోత్ గురించి మీరు తెలుసుకోవచ్చు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫాలో us.